బ్రో ఎంతోమంది సినిమాల్లో నటించాలనుకుంటారు, ఏదో చేయాలి, సక్సెస్ అవ్వాలి, స్టార్స్ లైఫ్ స్టైల్ చూసి మనం కూడా వెళ్ళాలి, మనకి టాలెంట్ ఉందని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే అడ్మిషన్స్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అసలు దానిలోకి వెళ్ళడానికి ఎటువంటి అర్హతలు కావాలి, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఆ పద్ధతి? సో మెయిన్గా ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కావచ్చు, క్రికెట్ కానీ వాటెవర్, కబడ్డీ కావచ్చు, వీటికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉందన్నమాట. పాలిటిక్స్కి అనుకున్నాం అనుకోండి, ఇదే ఎడ్యుకేషన్ ఉండాలి, ఇదే ఉండాలని ఏం రూల్ లేదు. బట్ ఏంటంటే ఈ ఫిలిం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, కొంచెం అర్హతలు అయితే కంపల్సరీ కావాలా. బట్ స్పోర్ట్స్కి అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైనింగ్ బట్టి వెళ్తూ ఉంటారు. బట్ ఈ ఫిలిమ్స్కి ఏంటంటే ఒక ఓన్ టాలెంట్తో పాటు ప్రతి కాలేజీల్లో కావచ్చు, లేదంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉందనుకోండి, హైదరాబాద్ అయినా కావచ్చు. సో వీటిల్లో కూడా ఏంటంటే చాలామంది మీరు డిగ్రీ పూర్తి చేశారా, ఇంటర్ పూర్తి చేశారని అడుగుతారు. సో అలానే ఇప్పుడు పూణేలో ఉంది అనమాట, ఇది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది పెద్ద కాలేజ్, చాలా పెద్ద కాలేజ్ అండ్ ఫేమస్ వన్, ఇండియాలో చాలా ఫేమస్. చాలామంది ఏమనుకుంటారంటే, అంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇట్లా బయట పూణేకి కానీ లేదంటే ముంబై ఇట్లా వెళ్ళి మంచి కోర్సులు నేర్చుకొని వచ్చి ఫిలిమ్స్ తీయాలని అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ కేటగిరీలో ఈ కాలేజ్ కూడా ఉంది. బట్ వీళ్ళు ఈ అకాడమిక్ ఇయర్కి కోర్సులు అయితే అనౌన్స్ చేశారనమాట. అండ్ వాళ్ళు అనౌన్స్ చేసిన కోర్స్ వచ్చి అంటే బేసిక్గా అన్ని కాలేజీలు అయ్యే ఉంటాయి. డైరెక్షన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, సౌండ్ ఇంజనీరింగ్ కావచ్చు, డబ్బింగ్, ఇలా ఈ కోర్సులు అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు లిమిటెడ్ సీట్స్ వరకే పెట్టారనమాట. ఎందుకంటే చాలామంది వచ్చేసినా కూడా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను వెళ్ళి ఒక సర్టెన్ అమౌంట్ ఫీజు కట్టేసి సో కోర్స్ ఫినిష్ చేస్తాను. బట్ ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కష్టం కదా, అందరికీ ఛాన్స్ క్రియేట్ చేయాలి కాలేజీలో. ఇప్పుడు ఇట్లా ఏమైపోతుందంటే, మనం సాఫ్ట్వేర్, ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చేసాం, మీరు ఇంజనీరింగ్ చేసి ఉంటారు, మీకు 4th ఇయర్ వచ్చిన టైంలో మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ పడతాయి. ఆ టైంలో ఏదో కొంతమంది వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక చాలామంది ఉన్నారనుకోండి, ఇంజనీరింగ్ అంతమంది ఇక్కడ ఉన్నారనుకోండి, ఎవరిస్తారు అవకాశాలు? చాలా కష్టం. బట్ లిమిటెడ్ మెంబర్స్ ఉంటే వాళ్ళ సర్కిల్లో కావచ్చు, వాళ్ళే ఉన్న వెబ్ సిరీస్లు తీయడం కానీ, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ తీయడం కానీ, సో ఇలా చేస్తారు. కాబట్టి లిమిటెడ్ పీపుల్స్తో అయితే వాళ్ళు వెళ్తారనమాట. ఇప్పుడు కూడా వీళ్ళు లిమిటెడ్ పీపుల్స్ అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ఒక్కొక్క కేటగిరీకి 11 సీట్స్ వరకే ఉన్నాయన్నమాట. డైరెక్షన్లో కావచ్చు, అలాగే స్క్రీన్ ప్లేలో కావచ్చు, స్టోరీ రైటింగ్లో కావచ్చు 11, అలాగే ఈ సౌండింగ్ సంబంధించిన వాటిలో 15, అట్లా కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి. బట్ వీటికి ఏంటంటే అర్హత, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన కేటగిరీస్ ఏంటంటే మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఒక కేటగిరీ రిలీజ్ చేశారు అనమాట. ఇది ఫిలిం వింగ్స్లో ఉంటుంది, అంటే మూవీస్ వింగ్ ఉంది కదా, ఆ వింగ్లో ఉందన్నమాట. అలాగే పీజీ కోర్సులు అనౌన్స్ చేశారు. ఇవేంటంటే టెలివిజన్ వింగ్లో ఉంది. టెలివిజన్ ఈ పీజీ కోర్స్కి వెళ్ళాలంటే కంపల్సరీ డిగ్రీ అయితే పూర్తి చేయాలా. సో 3 years ఏ డిగ్రీ అయినా, ఈ పర్టికులర్ డిగ్రీ అనే కాకుండా మీ ఇష్టం ఏ డిగ్రీ అయినా చేసి, సో ఆ సర్టిఫికేట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా పీజీ కోర్సులో అయితే వెళ్ళచ్చు. బట్ మాస్టర్ ఆఫ్ ఉంటారు కదా, సో దాంట్లో అయితే మాత్రం ఆ వింగ్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో బట్ ఏ వింగ్కైనా మనం వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే వాళ్ళైతే వాళ్ళ, ఇప్పుడు అందరూ కూడా మన వాళ్ళు ఇలా పూణేకో ఢిల్లీకో వెళ్ళడం కాకుండా మన ఈ ఏపీటీఎస్లో ఎక్కడన్నా ఏర్పాటు చేసే ఐడియాలు ఏమైనా ఉంటాయి వాళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కినేని అన్నపూర్ణలో ట్రైనింగ్ చేస్తున్నారు. నాగచైతన్య గారు కూడా ఏదో రీసెంట్గా ఇన్నోవేటివ్స్ చేస్తున్న దాంట్లో, అంటే అప్గ్రేడింగ్ చేయాలని చెప్పి. సో అట్లా ఇంకా ఇక్కడ పెంచితే బాగుంటుందా? వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకు కంపల్సరీ. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, సో అప్కమింగ్ అనుకోండి, మనం కూడా అరే ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవడం కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుంది కదా, మన హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది కదా, లేదంటే మన వైజాగ్లో ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రాస్పెక్టివ్ చేంజ్ అయిపోయింది జనాలకి. ఎలా అంటే హైదరాబాద్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఏంటంటే అంత రికగ్నిషన్ రాలేదు. కానీ మీరు ఈ పూణే గురించి మాట్లాడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. ఇలాగే 2-3 ఉన్నాయి. సో ఇవి బెస్ట్, ఇండియాలో బెస్ట్ కాలేజెస్ అనమాట. సో వీటి గురించి ఎవరైనా అరే మనం ఇక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, అవకాశాలు వస్తాయేమో కదా అని ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారనమాట. మనం కూడా ఒకవేళ మీరు బాలీవుడ్ వాళ్ళు నిజంగా అంత కంట్రోల్లో పెట్టుకున్నారంటారా మొత్తం? ఐ థింక్ నేను అలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఫస్ట్ నుంచి కూడా థాట్ని ఇక్కడ వాళ్ళకి కూడా తీసుకొచ్చారంటే తీసుకోవచ్చు. మేబీ వాళ్ళు అలా మైండ్ సెట్ని మార్చేశారు, జనాల మైండ్ సెట్లు ఏంటంటే. ఇప్పుడు ఏదైనా మీరే చూడండి, ఒక రెస్టారెంట్ తీసుకున్నాం, 10 మంది ఇదే బాగుందంటే వెంటనే 11వ వాడికి కూడా మైండ్ చేంజ్ అయిపోతుంది కదా. బట్ ఆ థాట్ ప్రాసెస్లో జనాలు ఎక్కువ మంది అట్లా వెళ్ళిపోతారు. బట్ మీరు అన్నట్టు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచిగా ప్రమోట్స్, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, నాకు తెలిసి ఎప్పటి నుంచో వాళ్ళు కూడా ఫిలిం కోర్సెస్ అయితే నేర్పిస్తున్నారు. రీసెంట్గా నాగార్జున గారు కూడా మాట్లాడుతూ సో ఇక్కడే ఇంకా డెవలప్ చేస్తాను, ఇంకా మారుస్తాను అని కూడా చెప్పారు. అండ్ విఎఫ్ఎక్స్ సంబంధించిన
కోర్స్ కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం. సో ఇక్కడి నుంచి మనం అంతా విఎఫ్ఎక్స్ వైపే వెళ్తారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బట్ అంటే మాటలు మేము చెప్తున్నారు కానీ ఎందుకు అంత డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు. మరి ఏమైనా ఫ్యూచర్లో వాళ్ళు డెవలప్ చేస్తారనేది వెయిట్ చేసి చూడాలి. బట్ ఇప్పుడు పూణేలో ఉన్న ఈ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం వాళ్ళు ఇయర్కి అయితే కోర్సు అనౌన్స్ చేశారు. సో దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇది రిటర్న్ టెస్ట్. సో ఒకవేళ మనం అప్లై చేసుకోవాలంటే మాస్టర్ ఇది కేటగిరీ మనకు తెలిసిందే కదా, క్యాస్ట్ కేటగిరీ బట్టి 1500 ఉంది, అలాగే 500 కూడా ఉంది. సో అది అప్లై చేసుకోవాలి. ఒకవేళ 2 కోర్సులు అయినా చేయొచ్చు, బట్ అప్పుడు 2500 అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ పూణేలో ఉన్న ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మీరు ఒకళ్ళు జాయిన్ అనుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్ అయితే ఉందన్నమాట, అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అక్కడికి వెళ్ళి మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో సో మీరు ఆ కోర్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ నాకు తెలిసి కోర్సా బెస్టా అంటే మీరేమనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే కోర్స్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, మీరు కెమెరాలు పట్టుకోండి, మీరు ట్రైపోర్డ్స్ పట్టుకోండి, మీరు మైక్స్ పట్టుకోండి, గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళండి. ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ 20 షార్ట్ ఫిల్మ్స్ తీయండి. అలా తీసిన వాళ్ళు వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇట్లా వీళ్ళు ఎవరైతే చేయిస్తున్నారో ఒక సిస్టమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ బాగుంటుంది. ఇక్కడ మనకు 2 టైప్స్ చేంజ్ అయిపోతుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం కాలేజీలోకి వెళ్ళాం అనుకోండి, ఐ థింక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెప్పే ఆ వర్షన్స్ ఉంటుంది, సో ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఆ స్పోకింగ్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. మనం వెంటనే ఎక్కడికైనా వెళ్ళి అలా దీని గురించి పడ ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతుంది. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం దిగాలి అనుకుంటే మాత్రం సో ఎప్పుడైతే మనం ఓన్గా తీసుకుంటామో అప్పుడు మనకి ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే ఫెయిల్యూర్స్ కామన్, 10 ఫెయిల్ అవుతాయి, బట్ 11వది మనకు అర్థమవుతుంది అనమాట. సో మీరు అన్నట్టు తక్కువ మంది అంటున్నారు కదా, ఇప్పుడు మన ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు ఎవరు కాలేజీకి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు అయితే నేనైతే చూడట్లేదు మరి. సో అందరూ ఓన్గా తీసుకుని వచ్చిన వాళ్ళే. సో మనం రీసెంట్గా వచ్చిన డైరెక్టర్స్ కూడా పూణేలోనే నేర్చుకున్నానని చెప్పి అప్పట్లో బొమ్మర్లు భాస్కర్ గారు చెప్పారు అనమాట. డిఎఫ్ టెక్ అక్కడే చేశానని చెప్పి. సో అట్లా సో కొంతమంది అట్లుంటారు, కొంతమంది ఇట్లుంటారు. బట్ ఎనీవే నా చాయిస్ అయితే మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అంటే ఏదో కోర్స్ చేయడం కన్నా బెటర్ టు మీరు ఓన్గా డిజైన్ చేసుకోండి, ఓన్గా తెలుసుకోండి, దిగి తెలుసుకోండి అని చెప్తాను. సో చూద్దాం మరి, అది వాళ్ళ ఇంట్రెస్ట్ కదా.